పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి డీఎస్పీ మురళీ నాయక్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎక్కువ శాతం మరణాలు యాక్సిడెంట్ ద్వారానే జరుగుతున్నాయని, ప్రతి ఏటా 2 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రాణాలు యాక్సిడెంట్ ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. ఈరోజు 36వ జాతీయ రోడ్డు మాసోత్సవాల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంటు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో ఆర్టీసీ డిఎం గారు మరియు పోలీసు సిఐ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మళ్ళా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది, ప్రతి ఒక్కరూ 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, 4 వీలర్ నడిపే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి, అండర్ ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డ్రైవ్ చేయకూడదని కోరుతున్నాము. ఎందుకంటే ఈ అండర్ ఏజ్ ఉన్నటువంటి డ్రైవ్ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, దానికి తల్లిదండ్రుల బాధ్యతలు చేస్తూ ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి తల్లిదండ్రులకి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. మరియు అదే కాకుండా వాళ్ళకి ఫైన్ కూడా వేయబడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అండర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి, ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరము జాతీయ భద్రతా వారోత్సవాలు అనేటువంటి భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. అది జనవరి 16 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఉంటుంది. ఈ పరంపరలో మనం స్టూడెంట్స్ని కానీ ప్రజలను కానీ అందరినీ అప్రమత్తం చేయాలా. ఈ యాక్సిడెంట్స్ అనేటువంటి జరుపుకోకుండా నీ బాడీని నువ్వు ఏ రకంగా, నీ అంతకు నువ్వు ఏ రకంగా రక్షించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక అవగాహన అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు మన పులివెందుల్లో మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అశోక్ కుమార్ సార్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశానుసారము ఈరోజు మా ఏదైతే మోటార్ వెహికల్ డిపార్ట్మెంటు, అదే రకంగా ఆర్టీసీ సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటిది అందరినీ కలుపుకొని సబ్ డివిజన్ మెన్ను, సబ్ డివిజన్ దానికి కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ కావచ్చు, ప్రజలను కావచ్చు మమేకం చేసి ఈరోజు బైక్ ర్యాలీ అనేటువంటిది నిర్వహించినాము. వాళ్ళకు కొన్ని సూచనలు చెప్తున్నాం. మీరు ఏదైతే వెహికల్ అనేటువంటిది నడిపితే కంపల్సరీగా షీట్ బెల్ట్ వాడండి. అదే రకంగా మోటార్ సైకిల్ అనేటువంటిది కనుక వాడితే మీరు ఏ రకంగా మన సెల్ ఫోన్కి అయితే పగిలిపోవు